హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. జీ తెలుగులో ఈరోజు రాత్రి 9 గంటలకు ఆట డాన్స్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఆల్రెడీ అది లాంచింగ్లోనే నిజంగా దాని యొక్క లాంచ్ ఏ రేంజ్లో జరిగిందో చూశారు కదా. ఎందుకంటే ఆ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అలా ఉన్నాయి కాబట్టి. ఇక ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ కూడా వ్యాలంటైన్స్ డే రావడంతో ఇది ఇంకా చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఇక వ్యాలంటైన్స్ డే అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డిఫరెంట్గా ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటారు కదా. ఇక జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయాలంటే, అలాగే టీమ్ మెంబర్స్‌ని ఇంప్రెస్ చేయాలంటే, ఇక టీమ్ లీడ్స్‌ని ఇంప్రెస్ చేయాలంటే వీళ్ళు మంచి పెర్ఫార్మన్సెస్ ఇస్తేనే కదా అది జరుగుతుంది. కాబట్టి ఈసారి డాన్స్ షోలో మాత్రం నెక్స్ట్ లెవెల్ డాన్సెస్ అయితే వేస్తారండి. అసలు నిజంగానే ప్రతిసారి ఇది చెప్పి చెప్పి బోర్ కొట్టేస్తుంది. ఏంటంటే అసలు వీళ్ళకి ఎముకలు ఉన్నాయా? లేవా? అసలు వీళ్ళు మనుషులేనా? అన్నట్టుగా ఉన్నారండి. కొంతమంది పెర్ఫార్మన్సెస్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఇక జానీ మాస్టర్ అయితే ఈరోజు తేజస్ అనే మాస్టర్‌కి నా దగ్గర అసిస్టెంట్‌గా నీకిష్టమైతే పని చెయ్యి అని చెప్పి ఒక మంచి ఆఫర్ ఇచ్చేశారు. ఇక ఆ తేజస్ మాస్టర్ అయితే అసలు నిజంగా కన్నీళ్లు పెట్టేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గర వాళ్ళు అసిస్టెంట్‌గా చేయాలన్నా కానీ అంత సామాన్యమైన విషయం కాదు. వాళ్ళకి నచ్చాలి, మెచ్చాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఇన్ని చెయ్యాలి అంటే ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండాల్సిందే కదా. అందుకే డీ ప్లాట్‌ఫార్మ్ కానివ్వండి, ఈ ఆట షోస్ కానివ్వండి, ఏదైనా కానీ వీళ్ళ టాలెంట్‌ని కొరియోగ్రాఫర్స్ చూపించుకోవాలి అంటే మంచి కంటెస్టెంట్స్ దొరకాలి. మంచి కంటెస్టెంట్స్ దొరికితే వాళ్ళతో పాటు వాళ్ళ మాస్టర్‌కి కూడా మంచి అప్రిషియేషన్ అయితే దొరుకుతుంది కదా. అలా అందుకే ఏమో ఇక వాళ్ళ కంటెస్టెంట్ చేసిన పెర్ఫార్మన్స్‌కి ఫిదా అయిపోయి ఆ మాస్టర్ ఎవరని చెప్పి పిలిచినప్పుడు తేజస్ మాస్టర్‌ని పిలిచి వావ్! నువ్వు సూపర్‌గా చేశావని చెప్పి అప్రిషియేషన్ ఇవ్వడంతో పాటు మంచి ఆఫర్‌ని కొట్టేశాడు. ఇక దాంతో విష్ణుతో పాటు డాన్స్ చేయమనంటే అమ్మో! మా అమ్మ చూస్తే చాలా తిడుతుంది అని చెప్పి అంటుంటాడు. ఏంటి ఈ రోజుల్లో కూడా అమ్మాయిలతో పెర్ఫార్మన్స్ చేస్తే తిడతారా? అయినా పర్లేదులే చెయ్యి. అయినా అమ్మాయిలతో కదా చేస్తే తిట్టేది. విష్ణు ఏం అమ్మాయి కాదులని నిహారిక గారు చెప్పడం వావ్! సూపర్‌గా అనిపించింది. ఇక వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. మీ అమ్మగారు చూస్తారు అని చెప్తేనే ఈ రేంజ్‌లో చేశావంటే, ఇక మీ అమ్మగారు చూడకపోతే ఏ రేంజ్‌లో చేస్తావు బాబు అమ్మాయిలతో అని చెప్పి చక్కగా చెప్తూ ఉంటారు. ఇక కావ్య గారైతే వాళ్ళ కంటెస్టెంట్స్ అందరికీ వాలంటైన్స్ డే స్పెషల్ కదా! మీరంతా నాకు ప్రపోజ్ చేయండి. ఎలా చేస్తారో చూద్దామంటే రకరకాల విన్యాసాలు చేసేస్తారు. ఇక చివరికి ఎవరిది బాగా నచ్చింది మేడం? ఏంటి మేడం మాకు గిఫ్ట్ అనగానే వెళ్లి ప్రాక్టీస్ చేయిపోండి అని చెప్పి చెప్పేస్తుందనమాట. ఇక ఈయ ఉంది కదా! ఇక ఈ పాప అయితే కావ్య అత్త హ్యాపీ వాలంటైన్స్ డే అత్త అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక సూపర్ క్యూట్‌గా వీళ్ళంతా చేసే మాటలు, పాటలు, ఆటలు అసలు నెక్స్ట్ లెవెల్. ఇక సుధీర్ గారు, కావ్య గారి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఇది కొంతమందికి ఇష్టం, ఇంకొంతమందికి కష్టంగా ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ మనమేం చేయలేం కదా! షోలో ఏది జరిగితే దాని గురించే మనం మాట్లాడతాం కాబట్టి యెస్ ఇలా జరిగిపోతుంది. ఇక 'పెద్ది' సినిమాలో మన రామ్ చరణ్ గారు డాన్స్ ఆయనే కొరియోగ్రఫీ చేశారని జానీ మాస్టర్ చెప్పడం నిజంగా చాలా విశేషంగా మారిపోయింది. ఎందుకంటే ఆ పాట అంత కష్టంగా ఉండేది. ఏంటి అనంటే అది ఆయనే కొరియోగ్రఫీ చేశారు. ఇలా చేయాలి, అలా చేయాలని జానీ మాస్టర్‌కి ఆయనే చెప్పాడంట. వావ్! అది సూపర్ కదండీ! ఇక నెక్స్ట్ వచ్చేసరికి వాలంటైన్స్ డే కాబట్టి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ వచ్చి ప్రపోజ్ చేయడం, ఆమె కూడా డాన్స్ వేయడం నిజంగా చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. ఇక మరి నెక్స్ట్ వచ్చేసరికి రాధిక గారు వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడించడం, నిహారిక గారు లవ్ గురించి చెప్పడం ఇవన్నీ చాలా క్యూట్ మూమెంట్స్ అలాగే క్యూట్ డాన్సెస్ అయితే జరగబోతున్నాయి. ఇక సుధీర్ గారు కూడా కావ్య గారిని చూసి మురిసిపోతూ ఉంటారు చూడండి. అబ్బా! అందరూ వీళ్ళిద్దరిని ఎంత ఆట పట్టిస్తారో. ఇలా చాలా సరదాగా సాగిపోతుంది ఆట షో. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.